ఇలా చాలా మంది ఇండల్లా చేపల కౌసేనబ్బా మిరియం కాబట్టి తప్పకుండా చేపలు తింటారు. కొందరు రాత్రికి ఇంగువ సుత మింగిండ్రు. అయితే సిటీలా చేపల మార్కెట్ అంటే ముషీరాబాదే. ఎక్కడెక్కడికెళ్ళో తీరొక్క షాప్ వచ్చింది. గా ముచ్చట అరుస్కరాను మా చంద్రవ పోయింది. చూద్దాం పాండ్రి మరి ఏం చెప్తుందో. పొద్దుగల మిరుగం పూనిందని చేపలు కొనుక్కుందామా అని రామ్నగర్ మార్కెట్ కి వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడైతే జర అగ్గవాడతాయి. ఓ ఏమ లోపలికి పోనికి లేదు, బయటికి రానికి లేదు, మస్తు పబ్లిక్. మార్కెట్ లకు రాగానే ఒక తమ్ముడు పెద్ద చేపను పట్టుకొని కనబడ్డాడు. ముద్దుగా అనిపించింది. తమ్మి ఎంత ఉంటది ఇది? 8 కిలోలు ఉంటది. 8 కిలోలు ఉన్నదా? ఇది అంత తీసినాక ఎంత వస్తుంది చెప్పు? 6 కిలోలు వస్తుంది. 160 రూపాయలు. మామూలు ఎప్పుడు వస్తే 80 అంటారు. తమ్మి 160 పెద్ద చేపలు అంతే రేటు. ఎట్లున్నాయి చేపలు ఈ రోజు? తక్కువ రేటు ఉన్నదా, ఎక్కువ రేటు ఉన్నదా? ప్రతి సండే కానీ ఇంకా ఈ సండే తక్కువనే ఉన్నది రేటు. చేప ఉంటుంది. నేను రావు చేప తీసుకున్నాను. రాబు ఎట్లు ఇచ్చిండు? 150 ఇచ్చాడు. మంచిది. ఇది కూడా అంతే 250. ఇవి కూడా రాబు. మొత్తం ఎన్ని కొన్నామన్నా? 5 కిలోలు తీసుకున్నాను. ఏడికెంచి వచ్చినావన్నా? నేను ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఎల్బీ నగర్ నుంచి రామ్నగర్ వచ్చి చేపలను చూసుకుంటూ వస్తుంటే ఇవాళ బందుకు 2 రకాయలు తీసుకొచ్చిండ్రు. ఎట్లా ఇస్తున్నావు తమ్మి? ఈ 1200 డజన్ ఇవి. ఓ శ్రీ 100 రూపాయలకు ఒకటా? ఇంకా అయితే 650 డజన్. ఇవి ఎంతకి ఇస్తావు చెప్పు? 1000 రూపాయలకి ఇస్తాం డజన్ లాస్ట్. ఏం తీసుకున్నావు? బాగానే తీసుకున్నావు. ఎన్ని తీసుకున్నావు? అందరూ 4-5 తీసుకున్నాం. 10 కిలోలు 10 కిలోలు ఎట్లా పడ్డాయి? కేజీ 120. ఇవి ఏం చేప? ఇది మా బంగారు తీగ ఒకటి, రవ్వ ఒకటి. ఏం చేప తమ్మి ఇది? ఇట్లా చేసి అమ్ముతున్నావు? అపోలో ఫిష్. ఆపల ఫిష్ ఎట్లా ఇస్తున్నావు మరి? ఇది 350 రూపాయలు కిలో ఉంటుంది. ఇలా రేట్ ఎక్కువ ఉండడం వల్ల 400 రూపాయలు కిలో అమ్ముతున్నారు. మామూలుగా చేప తీసుకుంటే చేప తీసుకుని కట్ చేసుకుంటే అట్లా పోతేనేమో 550 రూపాయలు కిలో పడుతుంది. ఎంత తీసుకున్నావు? 2 కేజీస్ తీసుకున్నాను. బోన్లెస్ అవుతే ఇంట్లో పిల్లలు కూడా ఈజీగా ముళ్ళు లేకుండా తింటారని హైదరాబాద్ నుంచి వచ్చినాం. హయత్ నగర్ నుండి చాలా తమ్మిని రామ్నగర్ మార్కెట్ కు హయత్ నగర్ కి వచ్చిన హైదరాబాద్ లో పెద్ద మార్కెట్ కదా రామ్నగర్ మార్కెట్ అని, సో ఇక్కడ దాకా వచ్చిన మంచి దొరుకుతాయని. ఏం తీసుకున్నావు అన్న? రూప్చంద్, రవ్వులు మొత్తం 5 కిలోలు. సరిపోతుంది అన్న మరి 5 కిలోల? ఉన్నాం కదా నలుగురం అంటే 2 రోజులు మంచిగా తింటాం. చేపనేనా? ఇంత మంది ఏమైనా తెచ్చుకుంటావా? ఊరకు అది ఎట్లనే ఉంటది, మన తెలంగాణలో సాంప్రదాయమే కదా. అపోలో ఫిష్ తీసుకున్నాం కానీ చాలా రేటు చెప్తున్నారు. రెగ్యులర్ గా నార్మల్ 350 రూపీస్ 300 ఉండే, ఇప్పుడు 400 తగ్గట్లేదు అసలు ఎవరు కూడా. ఈ రోజు ఏమని కొనుక్కొని వచ్చినావు? మృగశిల అని కొనుక్కొని వచ్చిన. తెలుసా తమ్మి నీకు మృగశిల అంటే ఏమంటారు? చేపలకి ఏదో తినిపియాలి. చేపలకి ఏదో తినిపించుడు కాదురా, మనకే చేపలను తినిపించాలి. ఏమంటే నువ్వు బాహుబలిని పట్టుకొచ్చినావు పట్టుకున్నావు. అవునక్క. ఎన్ని కిలోలు ఉన్నది ఇది? 7 కేజీస్. ఎట్లా చెప్తామి? 250. ఫ్రెండ్స్ గిట్ల ఈరోజు దావత్ కి దావత్. తమ్మి ఉట్టి చేపనేనా ఇంకేమన్నా ఉన్నదా మరి దావత్ అంటే? చుక్క ముక్కుంటారు.